హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, ఐస్ క్రీమ్స్ విక్రయం. హైదరాబాద్ హ్యాపీ హోలీ అంటూ భూలక్ష్మి ఆలయంలో అధికారిపై యాసిడ్ దాడి. పిఠాపురంలో బరితెగిస్తున్న జన సైనికులు. అతి చేష్టలు, సామాన్య ప్రజలపై దాడి. హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు అమ్మరాన్నంటాయి. అయితే కొందరు హోలీ వేడుకలను ఆసరా చేసుకుని తమ మత్తు దందాకు తెరలేపారు. హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్ తో పాటు గంజాయి బాల్స్, చాక్లెట్స్ విక్రయిస్తున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వారి వారి రీతుల్లో హోలీ వేడుకను జరుపుకుంటున్నారు. కాగా ధూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీటులో సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. మత్తు పదార్థాలను తినే పదార్థాలలో కలిపి విక్రయిస్తున్న వారికి వ్యాపారం చేసుకునే అనుమతులు కూడా లేవని, వీరి ముఠాలో మరింత మంది ఉన్నారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ, ఐస్ క్రీం విక్రయించే సత్యనారాయణ సింగ్ గంజాయితో వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. కాగా మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో అత్యంత ఘనంగా సభ నిర్వహించాలని తలపెట్టారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా కార్యక్రమం ఉండాలని తెగ హడావిడి చేసేస్తున్నారు. దేశం మొత్తం తెలిసేలా చేయడం, దేవుడెరుగు ముందు కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కి సామాన్య ప్రజలు హితబోధ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల నేపథ్యంలో పిఠాపురంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తిస్తున్న యువ సైనికులు ఒకవైపు అయితే, మరోవైపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ప్రశ్నించిన సామాన్యులపై దాడి చేస్తున్న వారు మరోవైపు ఉన్నారు. ఈ అతి చేష్టలతో జనసేన ఖ్యాతి పెరగకపోగా అబాసుపాలవుతుంది. ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని సదరు వ్యక్తి కోరడంతో వెనక నుంచి జెండాతో వచ్చిన జనసేన నేత ఒకరు అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం తాలూకా మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ సభ పేరిట జన సైనికులు అంతా మరీ రెచ్చిపోయి ఇలా అతి చేష్టలకు దిగడం పట్ల సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్న పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ సభలో సైతం మాట్లాడుతూ పవన్ ఈ వయసులో బైక్లను అలా నడపకపోతే ఎలా, స్టంట్స్ చేయకపోతే ఇంకేం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. వారి కోసమే స్థలం సిద్ధం చేస్తున్నానని అక్కడికి వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా బైక్ నడపవచ్చు అంటూ ఇన్ డైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అధినేత సైతం అలా కాదు అంటూ బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంకా చేయండి అంటూ ఎంకరేజ్ చేయడం ఏంటని సామాన్యులు అవాక్కవుతున్నారు. మొత్తానికి పవన్ తన సైనికులను కంట్రోల్ చేయలేక వారి దారిలోకే వెళ్లి సామాన్యులను ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయం అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి.
దాడికి పాల్పడిన అనంతరం ఆ దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నిందితుడు అక్కడ్నుంచి జారుకున్నాడు. నిందితుడు క్యాప్తో పాటు మాస్క్ పెట్టుకోవడం గమనార్హం. నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు ఎవరు, ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది. కాగా యాసిడ్ దాడిలో గాయపడిన వ్యక్తి కేకలు వేస్తూ తీవ్ర వేదనను అనుభవించాడు. గాయపడిన నర్సింగ్ రావును స్థానికులు యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగిత్యాలలో హోలీ పండుగ రోజు విషాద ఘటన చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం భావోజుపల్లి శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడిన సాగర్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి స్నానం చేసేందుకు దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 గంటల పాటు గాలింపు చేపట్టగా సాగర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.